బ్రేకింగ్ న్యూస్. జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణకు ట్వీట్ చేశారు. బాలకృష్ణకు అభినందనలు తెలియజేస్తూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ ను కూడా మీకు ఆర్టీవీ స్క్రీన్ పైన చూపిస్తాను. బాలకృష్ణకు జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేయడానికి కారణం బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడంపై ఆనందాన్ని వ్యక్తం చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ ని మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. బాలకృష్ణకు పద్మభూషణ్ పురస్కారంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. బాబాయ్ బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ట్వీట్ చేశారు. అందరికంటే ముందుగా బాలకృష్ణను విష్ చేశారు జూనియర్ ఎన్టీఆర్. నిజానికి గత కొన్ని రోజులుగా బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ మధ్య విభేదాలంటూ వార్తలు వచ్చాయి. సినీ పరిశ్రమలో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి, అభిమానుల్లో చర్చలు జరిగాయి. దేనికి ఎవరు వెళ్ళడం లేదు, ఎవరు శుభకార్యాలకి ఎవరు వెళ్ళడం లేదు, ఇద్దరు మాట్లాడుకోవడం లేదు, విషయం చెప్పుకోవటాలు లేవు అంటూ ఫ్యాన్స్ కూడా నిరుత్సాహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డును ప్రకటించడంపై, ఆయనకు పద్మభూషణ్ రావడంపై జూనియర్ ఎన్టీఆర్ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. బాలయ్య 50 ఏళ్ల సినీ వేడుకకు హాజరు కాలేదు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరు కూడా హాజరు కాలేదు. వేడుకలకు కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ను ఆహ్వానించలేదు కూడా ఇటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఎవరు కూడా. గతంలో ఎన్టీఆర్ ఘాట్లో ఎన్టీఆర్ ఫ్లెక్సీలు బాలకృష్ణ తీసివేయించారు అంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇలాంటి వార్తలు, ఇలాంటి విభేదాలు ఉన్నాయని చర్చ జరుగుతున్న సమయంలో జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్తో విభేదాలు సమసిపోయే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ అందరూ కలుస్తారు, కలవాలి అంటూ అభిమానులు కూడా ఆశాభావాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా చేసిన ట్వీట్తో విభేదాలు లేవంటూ జూనియర్ ఎన్టీఆర్ హింట్ ఇచ్చినట్టుగా ఉంది అనే చర్చ జరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ పోస్ట్ చేసిన ట్వీట్ను కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ టు బాలాబాబాయ్ on being honored with the prestigious Padma Bhushan Award. This recognition is a testament to your unparalleled contributions to cinema and your relentless public service అంటూ ఆయన చేసిన ట్వీట్ను కూడా మనం చూడొచ్చు. సినిమా రంగానికి చేసిన అసామాన్య సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు వచ్చింది అంటూ, అంతేకాదు ప్రజలకు చేస్తున్న సేవకు కూడా మీరు ఈ అవార్డుకి అర్హులు, కంగ్రాచులేషన్స్ అంటూ ఆయన చేసిన ట్వీట్ను కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. దీంతో ఎటువంటి విభేదాలు లేవు అని ఇటు జూనియర్ ఎన్టీఆర్ నుంచి సంకేతాలు ఇచ్చినట్టుగానే ఉంది. మొత్తం కుటుంబం అంతా ఎటువంటి విభేదాలు లేకుండా అందరూ ఒక వేదికపై కనిపిస్తే బాగుంటుంది అంటూ కొంతమంది అభిమానులు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. మా ప్రతినిధి రవిచంద్ర ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రవిచంద్ర, జూనియర్ ఎన్టీఆర్కి, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు ఉన్న విభేదాల గురించి పెద్ద ఎత్తున ఇప్పటికీ అభిమానుల్లోనూ సినీ పరిశ్రమలోనూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఎవరు కూడా కుటుంబంలో ఫంక్షన్స్కి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాని పరిస్థితులే ఉంటూ ఉన్నాయి. ఇప్పుడు బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు వచ్చిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ ట్వీట్ చేశారు. అంటే ఎటువంటి సంకేతాలు ఇచ్చినట్టు, దీనిపైన ఎటువంటి చర్చ జరుగుతోంది? రోహిత్, బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడం పట్ల చిత్ర పరిశ్రమ అంతా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ మొట్టమొదటి ట్వీట్ అభినందనలు తన సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలియజేయడం అనేది ఒక సంచలన వార్తనే చెప్పుకోవాలి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తన మనసు మార్చుకొని బాలకృష్ణకు విష్ చేశాడు అని కూడా చిత్ర పరిశ్రమలో చాలా మంది అనుకుంటున్నారు. ఎందుకంటే గత కొంత కాలంగా బాలకృష్ణకు ఎన్టీఆర్ కు మధ్య ఎక్కడ మాటలు లేవు, ఇద్దరు ఎదురుపడ్డా కూడా పలకరించుకోని పరిస్థితులు మనం వీడియోలో చూసాం. ఈ సందర్భంగా బాలకృష్ణ అభిమానులు అలాగే ఎన్టీఆర్ అభిమానుల మధ్య కూడా సోషల్ మీడియాలో కొంత వార్ అయితే జరుగుతున్న మాట వాస్తవం అయినప్పటికీ కూడా ఇద్దరి మధ్య ఎక్కడ మాటలు లేవు, పరిస్థితులు కూడా అలాగే కనిపించాయనే చెప్పాలి. ఎందుకంటే ఎన్టీఆర్ ఘాట్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను కూడా బాలకృష్ణ తీసివేయించాడు అంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. అలాగే ఏ వేడుకకు కూడా ఇద్దరు హాజరు కాని పరిస్థితి. ఒకవైపు మోక్షజ్ఞ చిత్ర పరిశ్రమ ఎంట్రీ ఇస్తున్నాడు అన్న తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ విష్ చేసింది మనం గమనించాల్సిన విషయం. బాలకృష్ణకు ఎన్టీఆర్ కు మధ్య విభేదాలు ఉన్నాయి, మనస్పర్ధలు ఉన్నాయి అనేది చిత్ర పరిశ్రమలో అందరూ చెప్పుకునే మాట. సో బాలకృష్ణ సినిమా 50 సంవత్సరాల వేడుకకు కూడా ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రామ్ ఇద్దరు కూడా హాజరు కాలేదు. వాళ్ళిద్దరికి ఇన్విటేషన్ కూడా లేదు అనేది కూడా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. ఈ నేపథ్యంలో ఈ విభేదాలన్నీ పక్కన పెట్టి చిత్ర పరిశ్రమ నుంచి మొట్టమొదటి వ్యక్తిగా బాలకృష్ణకు విష్ చేసి తనకున్న మంచి మనసును చాటుకున్నాడు అనేది ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానుల నుంచి వస్తున్న మాట. దానికి బాలకృష్ణ
ఎలా రిప్లై ఇస్తాడు అనేది కూడా ఇప్పుడు మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఎన్టీఆర్ అయితే ఎక్స్పెక్టేషన్స్ ఏమన్నా ఉన్నాయా రవిచంద్ర? ఎందుకంటే నిజానికి అన్స్టాపబుల్ షోను కూడా మనం గుర్తు చేసుకోవాలి. అన్స్టాపబుల్ షోలో బాలకృష్ణ మాట్లాడుతున్న సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకుని రావడానికి అవకాశం ఉన్న సందర్భంలో కూడా దాన్ని స్కిప్ చేశారు. సో అంటే ఆయన ప్రస్తావన కూడా కనీసం తీసుకుని రాలేదు. కానీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణను విష్ చేస్తూ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఆ ట్వీట్కి రిప్లై ఇచ్చే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఇప్పుడు అదే వేచి చూడాల్సిన విషయం. ఎందుకంటే మాట్లాడాల్సిన సమయంలో కూడా ఆ జూనియర్ ఎన్టీఆర్ పేరుని ప్రస్తావించాల్సి వచ్చే తరుణంలో కూడా ఆ సినిమాని స్కిప్ చేసి ఆ పదాన్ని ఆ జూనియర్ ఎన్టీఆర్ ని అక్కడ ఉచ్చరించకుండా ఆ షో నడిపారు. అది షో డైరెక్టర్స్ నడిపారా, బాలకృష్ణ సూచనల మేరకే నడిపారా అనేది మనం ఎస్టిమేట్ చేయలేము. బట్ బాలకృష్ణ వైపు నుంచి ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా ఎన్టీఆర్ ప్రస్తావన, జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకురావటం ఆయనకు ససేమిరా ఇష్టం లేదని చిత్ర పరిశ్రమలు చాలా మంది చెప్తారు. అలాగే ఎన్టీఆర్ సన్నిహితులు, బాలకృష్ణ సన్నిహితులు కూడా చెప్పే మాట. సో ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ అయితే బాలకృష్ణ మీద ఉన్న తన అభిమానాన్ని అయితే శుభాకాంక్షల రూపంలో తెలియజేయడం జరిగింది. సో బాలకృష్ణ అందరికీ రిప్లై ఇచ్చినట్లుగా ఒక ఎన్టీఆర్ కూడా రిప్లై ఇస్తాడా, లేదంటే అందరికీ ఒకటే రిప్లై? ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఆయనకి పద్మభూషణ్ అవార్డు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి, అలాగే చిత్ర పరిశ్రమలోని ప్రముఖులకు, డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు, అభిమానులకు, ప్రేక్షకులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ ఆయన పోస్ట్ చేయడం జరిగింది. సో ఈ పోస్ట్ జూనియర్ ఎన్టీఆర్ చేసిన విషస్ ట్వీట్ పై ఎటువంటి చర్చ జరుగుతోంది? ఎందుకంటే బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడంపై అందరూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు, సినీ ప్రముఖులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ విష్ చేయడం పైనే ఎటువంటి చర్చ జరుగుతోంది? జూనియర్ ఎన్టీఆర్ విష్ చేయడం పట్ల మాత్రం చిత్ర పరిశ్రమ కూడా కొంత ఆశ్చర్యానికి లోనైందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంత షార్ప్ గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వెంటనే బాలకృష్ణకు ఆయన శుభాకాంక్షలు తెలపడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కావచ్చు, చిత్ర పరిశ్రమలు అందరూ కూడా కొంత ఆశ్చర్యానికి షాక్ గురయ్యారని చెప్పుకోవాలి. ఎందుకంటే బాలకృష్ణకు అంత ఇమ్మీడియట్ గా ఆయన అభినందనలు చెప్తాడు అనేది కూడా ఎవరు ఊహించలేదు. ఎందుకంటే బాలకృష్ణ బర్త్డే కానీ ఎక్కడ కూడా ఆయన విష్ అయిన పరిస్థితి, చాలా లేట్ గా విష్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే పద్మభూషణ్ అవార్డు రావటం పట్ల జూనియర్ ఎన్టీఆర్ చాలా ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయ్యి ఆయన విష్ చేయటాన్ని చిత్ర పరిశ్రమ కూడా కొంత ఆశ్చర్యానికి లోనవుతుంది. ఇది మారుతున్న పరిస్థితులకు లేదా కాలగమనంలో వచ్చే మార్పులకు సూచికగా ఎన్టీఆర్ లో కూడా మార్పు వచ్చిందా, ఆయన కూడా ఎన్టీఆర్ కుటుంబానికి అలాగే బాలకృష్ణకు దగ్గర అవ్వాలనుకుంటున్నాడా అనేది కూడా ఇప్పుడు చిత్ర పరిశ్రమలో జరుగుతున్న చర్చ. రోహిత్. రైట్ రవిచంద్ర, బాలకృష్ణకు పద్మ అవార్డు రావడంపై జూనియర్ ఎన్టీఆర్ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ బాలకృష్ణకు ట్వీట్ చేశారు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. ఇప్పటికే సినీ పరిశ్రమ ప్రముఖులు బాలకృష్ణకు ట్వీట్ల ద్వారాను ఫోన్లు చేసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సినీ రాజకీయ ప్రముఖులు జూనియర్ ఎన్టీఆర్ కూడా ట్వీట్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేయడం పైనే ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇంతవరకు ఏ సందర్భంలో కూడా ఇద్దరు ఎదురెదురు పడి చాలా సంవత్సరాలుగా మాట్లాడుకొని పరిస్థితి ఉంది, ఒకరికొకరు విష్ చేసుకొని పరిస్థితి ఉంది, ఒకరికొకరు పిలుచుకొని పరిస్థితి ఉంది. ఇప్పుడు బాలకృష్ణకు పద్మ అవార్డు రావడంపై జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్పై సినీ పరిశ్రమలో చర్చ జరుగుతోంది. విభేదాలన్నీ పక్కన పెట్టి అందరం ఐక్యంగా ఉండాలి అన్న సంకేతాలను జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చారు, అందుకే ఆయన ట్వీట్ చేశారు అనే చర్చ జరుగుతుంది. బాలాబాబాయ్ కంగ్రాచ్యులేషన్స్ అంటూ బాలాబాబాయ్ సినీ పరిశ్రమకు చేసిన అసామాన్య సేవలకు, ప్రజలకు చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు వచ్చింది అంటూ ఆయన ట్వీట్ చేశారు. దీనిపైన సినీ పరిశ్రమ పెద్దలు కూడా జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ను కూడా చాలామంది వెల్కమ్ చేస్తూ ఉన్నారు, మంచి పరిణామం అని చెప్తూ ఉన్నారు. సో మీరేమనుకుంటున్నారు? తెలుగు రాష్ట్రాల ప్రజలుగా, ఎన్టీఆర్ అభిమానులుగా, సీనియర్ ఎన్టీఆర్ అభిమానులుగా, తెలుగుదేశం పార్టీ అభిమానులుగా మీరేమనుకుంటూ ఉన్నారు? జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఈ ట్వీట్పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో తెలియజేయండి.